హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే తెలిసిందండి. దాని గురించి పూర్తి వివరాలు మీకైతే అందిస్తాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేమేం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థం కాదు. చాలామంది నన్ను ఒక డౌట్ అయితే అడిగారండి. ఏమని అంటే, మా ఇంటికి సర్వే అధికారులు వచ్చారక్క, మా ఇంట్లో ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళారు. 3 రకాల ఫొటోస్ అయితే మమ్మల్ని దించారు. ఆ ఫొటోస్ తీసుకొని వెళ్ళారు కాబట్టి అంటే మాకు సర్వే కంప్లీట్ అయిపోయిందా, కొన్ని డాక్యుమెంట్స్ కూడా అంటే మా నల్లా కనెక్షన్ బిల్లు అన్నీ కూడా ఫొటోస్ తీసుకొని వెళ్ళారు. కానీ మేము ఇప్పుడు ఎలిజిబుల్లా కాదా అనేది మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని ఎలిజిబుల్ లిస్ట్లో ఉంచుతారా, మా ఫొటోస్ తీసుకొని వెళ్ళారు కాబట్టి అప్లోడ్ చేశారు కాబట్టి ఆ యాప్లో మమ్మల్ని ఇంకా ఎలిజిబుల్ లిస్ట్లోనే పెడతారా అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారండి. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఫొటోస్ దిగినంత మాత్రాన మిమ్మల్ని ఫొటోస్ తీసినంత మాత్రాన మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నట్టు కాదు. అవన్నీ కూడా ఆన్లైన్లో మళ్ళీ వెరిఫై చేస్తారండి అధికారులు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. మీరు ఇంతకుముందు ఏమైనా బెనిఫిట్ పొంది ఉన్నారా లేదా, అసలు మీకు ఇంతవరకు ఏమేమి పథకాలు అందినాయి అని చెప్పేసి అని అన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాతే మీరు కనుక ఎలిజిబుల్ అయితే తప్పకుండా మీ పేరు లిస్టులో వస్తుంది. గ్రామ సభల ద్వారా ఈ లిస్టును అయితే రిలీజ్ చేయబోతున్నారు. రేపు 15వ తారీఖు నుంచి అంటే ఈ నెల 15వ తారీఖు నుంచి గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వారి పేర్లను రిలీజ్ చేయబోతున్నారు. లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారంట గ్రామ సభల ద్వారా. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదండి. మనకైతే ఫోటో దిగినంత మాత్రాన అర్హుల లిస్టులో ఉన్నట్టు కాదు. మళ్ళీ వాళ్ళు ఆన్లైన్లో వెరిఫై చేస్తారు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో చాలామందికి ఈ డౌట్స్ అయితే ఉండొచ్చండి. దయచేసి అందరికీ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.